విధానం అన్నీ తీసేస్తారేమో, తీసేనే వాళ్ళని కూడా పెరగదు, అంతే కదా. నేను కూడా ఈ టీచర్ కమ్యూనిటీ వాడిని కాబట్టి సరే ఫస్ట్ మీకు ప్రైమరీగా, ఎందుకంటే నెలలో ఒక 2-3 నాయకులు మాకు పుడుతూనే ఉంటారు, మేము ఇలాంటివి చేస్తూనే ఉంటాం సేవా కార్యక్రమాలు. కాబట్టి మొదటగా మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మా పెద్దలు గాలి చలపతి నాయుడు గారు, మిన్నవ రవి గారు, నా సోదరులందరితో కలిసి ఈరోజు మీకు ఈ అట్లాస్ ఇవ్వడానికి వచ్చానమ్మా. కాబట్టి తీసుకొని దీన్ని కావాల్సినప్పుడు మీరు ఇక్కడ వచ్చి లైబ్రరీకి వచ్చి దీన్ని రెఫరెన్స్ చూసుకొని హ్యాపీ బర్త్డే చంద్రన్న, హ్యాపీ బర్త్డే మెయిన్ రోడ్లో వచ్చేసి ఈ ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి. థ్యాంక్ యూ మా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని సరస్వతిబాయి గవర్నమెంట్ స్కూల్లో ఆయన జన్మదిన కానుక ఈరోజు సోదరుడు ఉమేష్, సుబ్బయ్య గారు, మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు వాళ్ళకి ఇక్కడ చదువు, ఆయనకి మన ముఖ్యమంత్రి గారికి చదువు అంటే ఎనలేని అభిమానం, అదే మరి విజనరీ ఉండే నాయకుడు, అదే మరి చదువు ఈరోజు మన ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే ఆయన వేసిన విద్యాకి పునాది సాఫ్ట్వేర్ వాటికి. అదే మాదిరిగా ఆయన మీ మాదిరిగానే కష్టపడి పైకొచ్చాడు, మేమంతా కూడా మీ స్థాయి నుంచే పైకి వచ్చాము. అదే మాదిరిగా ఇక్కడ మీరు కష్టపడి చదివి పైకొచ్చుకొని మేము ఇచ్చే ఈ పుస్తకాలని జాగ్రత్తగా ఉంచుకొని భావి తరాలకి మీరు ఉపయోగపడేగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మాన్యశ్రీ మన ప్రీతమ నాయకులు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని శ్రీకాళహస్తి సరస్వతిబాయి ఉన్నత పాఠశాల నందు పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి అట్లాస్ పుస్తకాలని పంపిణీ చేయడం జరిగింది. ఉమేష్ మరియు సుబ్బయ్య, కిషోరు, మరి చంపనాయుడు, భాస్కర్, మణి, శాంత్బాయ్ మిగతా అందరూ నాయకుల సమక్షంలో
పంపిణీ చేయడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే విద్య, వైద్యం ఈ రెండూ బాగుంటే అందరూ బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందనే ముందు చూపుతో వెళ్ళే వ్యక్తి కాబట్టి ఆయన ఫస్ట్ పిల్లలు బాగా చదువుకోవాలా, అభివృద్ధిలోకి రావాలా, ఆ చదువు ఉంటే చాలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నిరంతరం తప్పించే వ్యక్తి. అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడి 14 సంవత్సరాలు సీఎంగా 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఈ ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్న అప్పుడు కూడా తెలంగాణని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మన అమరావతిని దృష్టిలో పెట్టుకునేసి భవిష్యత్తులో 20 ఏళ్లలో ప్రపంచంలోనే మొదట ఉండాలా ఈ రాష్ట్రం అనేసి తపన కలిగిన వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. వారి ఆశయంతో ఈరోజు మేమందరం కూడా ఈ రాజకీయాల్లో ముందుకు అడుగులు వేస్తున్నాం. వారు వారి కుటుంబం ఎల్లవేళలా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏప్రిల్ 20 మనందరికీ ఆదర్శనీయుడు, స్ఫూర్తి ప్రదాత మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అయితే మన చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా విద్య అంటే చాలా ఇష్టమైన అంశం. ఆయనకి విద్యార్థులన్నా, విద్యాలయాలన్నా, విద్యా బోధకులన్నా కూడా చాలా గౌరవము, చాలా ఇష్టంగా ఆయన దాన్ని చూస్తాడు. అదే క్రమంలో విషస్ తెలియజేస్తున్నాను. తర్వాత మీ అందరికీ కూడా నా శుభాశీస్సులమ్మా. ఈరోజు మన ఎందుకు ఈ ప్రోగ్రాం నడిపాము అనేది మీ అందరికీ తెలుసుకున్నానా. దీనివల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకున్నాము. మన ఎడ్యుకేషన్ విషయంలో చంద్రబాబు గారు మనకి చాలా సేవలు చేశారు. అంటే ఎన్నో డెవలప్మెంట్స్. ఫస్ట్ డెవలప్మెంటే మనకి మెగా డిఎస్సి ఇవ్వడం. మెగా డిఎస్సిలో మంచి మిరకిల్స్ అయిన టీచర్స్ని మనకి ఇచ్చారు. మీకు చదువు నేర్పమని మంచి టీచర్స్ని పంపించారు. అట్లా స్టేట్ మొత్తంలో ఎంతోమంది సెలెక్ట్ అయితే మన గిరిజన గురుకులానికి దాదాపు 1580 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో మన ఇన్స్టిట్యూషన్కి 13 మంది రావడం అనేది చాలా సంతోషమైన విషయము. తర్వాత మీకు ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీ అందరికీ తల్లికి వందనం అని మీ పేరెంట్స్ అందరికి కూడా అమ్మకు ఒడి అని చెప్పి, తర్వాత మీరు జాయిన్ అయిన రోజు నుంచి వెళ్ళేంత వరకు మీకు ఏం అవసరమో కనీస అవసరాలన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. యూనిఫాము, టైలు, బెల్ట్లు, షూస్, బుక్స్, బెడ్షీట్లు, టవల్స్, తర్వాత మీకు కావాల్సిన ఇయర్ కొత్తగా కాస్మెటిక్స్, అవునా, మీకు బ్రష్ నుంచి బ్రష్, పేస్ట్, ఆయిల్ ఏమి కావాలో అవన్నీ కూడా మీకు ఏమి అవసరం అవన్నీ కూడా. ఇవి కాకుండా మనకి ఇయర్ కొత్తగా డెవలప్మెంట్స్ ఏంటంటే పైన ల్యాబ్స్ అన్నీ కూడా కట్టించారు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి వొకేషనల్ ట్రైనర్స్ కూడా మనకి ఇచ్చారు 2. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి, ఎఫ్ఆర్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి మా పిల్లలకి ఎంబ్రాయిడరీ కూడా నేర్పుతున్నాము సార్ మేము. తర్వాత కంప్యూటర్స్ కూడా నేర్పుతున్నాము. తర్వాత కొత్తగా మాకు పాల్ ల్యాబ్ శాంక్షన్ అయింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి సార్. తర్వాత 30 కెమెరాలు మన పిల్లల చదువుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మన ప్రభుత్వం రాగానే రేషన్ బియ్యాన్ని రద్దు చేసి సన్న బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు చదువుకునే పిల్లకాయలు, గిరిజనుల పిల్లకాయలు బాగా భవిష్యత్తుకు ముందుకు పోవాలని మన భవిష్యత్తు బాట కోసం ముందు రేషన్ బియ్యాన్ని రద్దు చేసి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రోజు గవర్నమెంట్లో వాళ్ళ ఫోటోలతో ముద్ర వేసుకుంటున్న చిక్కీల్ని రద్దు చేసి ఈరోజు దాన్ని వేరే విధంగా, అంటే మనకి పౌష్టికంగా బలంగా ఉండేటట్టుగా ఈరోజు చిక్కీల్ని తయారు చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మొన్న జనవరి నుంచి మన నారా లోకేష్ బాబు గారు ఆడపిల్లల కోసం కాస్మెటిక్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్కరికి మీకు పిన్నులైతేవి, రబ్బర్లు అయితేవి,
జాకెట్ రిబ్బన్లు అయితేమి, కాటుకి అయితేమి, పౌడర్ అయితే మొత్తం A to Z మీకు ఇవ్వమని చెప్పింది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పాఠశాలల్లో అత్యాధునిక కోసం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ముందుగానే పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్లు అయితేమి, మన ల్యాబ్లు అయితేమి, గ్రంథాలయాలు అయితేమి అన్నీ కూడా ఇప్పుడు గిరిజన దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు అయితేమి, అలాగే నారా లోకేష్ బాబు గారు అయితేమి మనకి బ్రహ్మాండంగా గిరిజన పిల్లకాయలు చదువుకోవడానికి మన ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్న కృషి అమోఘం. ఈరోజు మన గిరిజనుల కోసం దాదాపు 435 కోట్ల రూపాయల్ని మన గిరిజనుల విద్యాభ్యాసం కోసం కేటాయించడం పెద్ద గణారకం. ఒకప్పట్లో గిరిజనుల్ని గాలి వదిలేశారు పిల్లకాయల్ని. పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాల్లో మన గిరిజన పిల్లకాయలకి కనీసం రేషన్ బియ్యం, పురుగులు, పాచిపెట్టిపోయిన అన్నం, కూరాకుల్లో పురుగులు, కూరగాయలు ప్రతి ఒక్క దాంట్లో కూడా నాణ్యత లేకుండా తయారు చేసి పంపించడం జరిగింది. ఇప్పుడు అట్ట కాదు, ప్రతి ఒక్కటి నాణ్యతగా బ్రహ్మాండంగా మీరు చదువుకోవాలని అందరూ కూడా మొన్న నేను దీనికి ఆగస్టు 15కి వచ్చినప్పుడు మీకు ఒక మాట ఇచ్చాను. ఇక్కడ ఇంటర్మీడియటే కాదు డిగ్రీ కూడా పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నా సలహా మండలి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మన గిరిజనుల్ని బ్రహ్మాండమైన భవిష్యత్తు కోసం ఎన్నో సదుపాయాలు, ఎన్నో భవిష్యత్తు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా చదువుకొని విద్యాభ్యాసం నేర్చుకొని మనం చెప్పిన గురువులు ఈరోజు ఈ కళాశాలలో ఇంతకుముందు ప్రిన్సిపాల్ వేరు, ఇప్పుడు మేడం లలితమ్మ గారు వచ్చిన తర్వాత నేను చూస్తున్నా. గత సంవత్సరం నేను వెండ్రగా ఉన్నాను, కూరగాయలు వేస్తున్నాను. అక్కడి నుంచి మేడం గారు నాకు పరిచయం, అక్కడి నుంచి కూడా చూసాను. ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇది లేదు సార్, అది లేదు సార్, ఇది లేదు సార్. మొన్న కూడా మనకి టాయిలెట్లు లేకపోతే 10 టాయిలెట్లు శాంక్షన్ చేయించారు గిరిజన సలహా మండలిలో. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. అంతకుముందు కూడా మనకి రూమ్లు బాగలేకపోతే అవి కూడా షెడ్లు కూడా ఉపయోగించి కొత్తది మనకి డైనింగ్ హాల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా శాంక్షన్ అయ్యేదానికి సిద్ధంగా ఉంది. మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొన్న కూడా మేడం ఆర్ఓ ప్లాంట్ ప్రతిష్టమైనటువంటి రోజు గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పేదల పాలిట పెన్నిది, నవ్యాంధ్ర నిర్మాత, అదేవిధంగా అమరావతి సృష్టికర్త, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణకర్త, దార్శనికుడైనటువంటి యువత భవిష్యత్తు కోసం పరితపించేటటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు, మాకు దైవ సమానుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన గిరిజన పాఠశాలలో మరి గిరిజన సలహా మండలి సభ్యులు, అదేవిధంగా నూతనంగా ఎంపికైన రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య గారి సారథ్యంలో మీ అందరి సమక్షంలో వారి యొక్క జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇప్పుడే సుబ్బయ్య గారు మాట్లాడుతూ కూడా చెప్పారు ఈ యొక్క పాఠశాలకు సంబంధించి ఏమేమి చేశామని, అదేవిధంగా రాష్ట్రంలో గిరిజనులకు 430 కోట్ల రూపాయల అనుమతులు ఇప్పించాం, ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియపరిచారు. నిరంతరం కూడా మరి పరితపించేటటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వారు 76 సంవత్సరాల వయసులో కూడా సమాజ హితం కోసం సంకల్ప బలంతో రోజుకు 18 గంటల పాటు నిరంతరం పరితపిస్తూ ఒక పక్క సంపద సృష్టించి ఆ సంపదని మన ప్రజలకు ఏ విధంగా ఖర్చు చేయాలని యొక్క రూపకల్పన చేసుకుని ముందుకు పోయే మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు జన్మదినం అయినా కూడా పేదల మధ్య జన్మదినోత్సవాన్ని జరుపు. ఈరోజు ఈ గిరిజన పాఠశాలలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని మీ అందరి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన చిన్న కుటుంబంలో, పేద కుటుంబంలో పుట్టి వాళ్ళ తండ్రి గారి పేరు ఖర్జూర నాయుడు, వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మ, నిరుపేద కుటుంబం వాళ్ళది, చంద్రగిరి దగ్గర నారావారిపల్లి. అలాంటి పల్లెలో పుట్టి ఆ పేద కుటుంబం కష్టపడి చంద్రబాబు గారిని చదివిస్తే వారు ఒక ఎయిమ్తో, ఒక దీక్షతో మనం భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలని ఒకే ఒక ఎయిమ్తో అంచెలంచెలుగా ఒక ఎమ్మెల్యే నుంచి, మంత్రి నుంచి మొదటిగా విద్యార్థి నాయకుడిగా ఉండి యూనివర్సిటీలో అంచెలంచెలుగా ఎదిగి
ఈరోజు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే దీనికి అర్థం ఏమంటే ఎవరైనా సరే మీరు కూడా ఒక ఆలోచన ఒక ధ్యేయం పెట్టుకుంటే ఈ రోజు నుంచి మనం ఆ స్థాయికి వెళ్ళవచ్చు అనే దానికి నిదర్శనమే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకొని మీరు ఈరోజు ఈ వయసులో ఉండి ఇంకొక 25 ఏళ్ళు ఇంకొక 20 సంవత్సరాలు మీరు ఈ చదువు మీదే దృష్టి పెట్టి ఈరోజే ఒక కోరిక కోరుకోవాలా మనం భవిష్యత్తులో ఏం కావాలి, ఏ స్థాయికి వెళ్ళాలి. ఈరోజు మీ కుటుంబ పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్లో చేర్పించారు. వాళ్ళ కళల్ని మీరు సాకారం చేయాలంటే మీరు క్రమశిక్షణతో విద్య మీదే దృష్టి పెట్టి విద్యను అభ్యసిస్తే అది మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. తెలుగుదేశం పెద్దలకి, కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య గారికి, అదేవిధంగా ఈ అందరికీ కూడా నా ఆశీస్సులు పిల్లలకి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం 76వ జన్మదినం మనం అద్భుతంగా మీ ముందర జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనం చూస్తే 96 నుంచి ఆయన సీఎంగా ఈ రోజుకి కొనసాగుతున్నారు. 96లో అప్పట్లో సైబరాబాద్ సిటీని చాలా అద్భుతంగా నిర్మించారు. అప్పుడు నేను మీ వయసు ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు నా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఈరోజు మీకోసం మన అమరావతిలో అద్భుతమైన క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా వైజాగ్లో గూగుల్ కావచ్చు. అంటే రేపు మీరు పెద్ద అయితే మీరు ఎక్కడ కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అద్భుతమైన మీ భవిష్యత్తు కోసం నిత్యం నిరంతరం ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఆయన బాటలో ఆయన తనయుడు అన్న లోకేష్ గారు కూడా మంత్రి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడి ఈ రోజు నుంచి ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చేసేటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మనం మన రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య గారి నైవేద్యంలో ఇక్కడ కలవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడం ఒకటే, కష్టపడి చదివితే ఎంతమందైనా కూడా సరే చాలా ఎత్తుకు ఎదగలుగుతాం. అన్ని ప్రధాన ఉపాధ్యాయుల కాడి నుంచి మీకు చదువు చెప్పే ఉపాధ్యాయుల వరకు చెప్తూనే ఉంటారు. కావున దాన్ని పాటించవలసిగా సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు. సార్ ఒక బ్రీఫ్గా ఒక 2 మాటలు మా స్కూల్ గురించి సార్. మా స్కూల్ మన సుబ్బయ్య సార్ మాట్లాడవచ్చు.